హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ముక్కకు కారం ఎలా పట్టిందో, లోపల ముళ్ళు కూడా అంత మంచిగా ఫ్రై అయిపోతుంది, అలాగే తినేయచ్చు. అంత బాగుంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇక్కడ ముక్కలు నేను మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కల పైన ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా మొత్తం ఇలా మనం ఫిష్ పైన వేస్తేనే ముక్కలకు బాగా పడుతుంది. సపరేట్గా కలుపుకోవడం కన్నా ఇలా వేస్తేనే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు. మీకు కావాల్సి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం కాదు. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ 1 స్పూన్ వరకు. ఆయిల్ ఎక్కువేం పట్టదండి కలపడానికి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి, ఫిష్కి మసాలా మొత్తం పట్టేలాగా. ఈ విధంగా వేస్తేనే ముక్కలకు అనేది కారం అనేది బాగా పడుతుంది. చూడండి ముక్కలకు అనేది కారం ఎలా పట్టిందో. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో సాల్ట్ కలుపుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది. చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను కట్టెల పొయ్యి పైన చేస్తున్నాను. బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ నేను మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని ఫిష్ పడతాయో అన్ని ఫిష్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఫిష్ వేసాక అప్పుడే కలుపుకోద్దండి. ఒక 10 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. కలపడం అంటే మొత్తం కలిపొద్దండి. ఒక్కొక్క ముక్కని ఇలా పక్కకు మలుపుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలాక మళ్ళీ ఇంకో సైడ్ కాల్చుకోవాలి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత నాకు 1 సైడ్ కాలిపోయింది, అందుకే ఇంకో సైడ్ తిప్పుతున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ముక్కలని. అప్పుడే లోపల ముళ్ళు అయినా సరే మంచిగా ఫ్రై అయిపోతుంది. ముక్కకు అనేది కారం కూడా బాగా పడుతుంది. 1 సైడ్ కాలాక ఇంకో సైడ్ కాల్చుకోవాలండి బాగా ముక్కని. చూడండి ఇంకో సైడ్ 10 మినిట్స్ అయ్యాక నాకు ఇలా మొత్తం ఫ్రై అయిపోయాయి ముక్కలు అనేటివి. మరీ ఎక్కువగా నల్లగా కాల్చుకోవద్దండి, నార్మల్గా ఫ్రై అయ్యాక తీసేయాలి. మొత్తం నాకు ముక్కలని బాగా ఫ్రై అయ్యాయండి. నాకు ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి, అందుకే మొత్తం తీసేస్తున్నాను. తర్వాత మిగిలిన చేపల్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయండి. మొత్తం తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి ముక్కలకు కారం అనేది ఎలా పట్టిందో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చేప ముక్కలు. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫిష్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.